హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ త్రూ కార్తిక్. ఈ వీడియోలో వచ్చేసి నేను యూత్ మొబిలిటీ వీసా ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైక్ ఎట్లా అప్లై చేయాలి ఏందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. యూత్ మొబిలిటీ వీసా ఇట్స్ అ ఫ్రీ లాటరీ వీసా ఫర్ ఇండియన్స్. ఇయర్లీ 3000 వీసాస్ ఇస్తారు మనకి. ఫస్ట్ బ్యాలెట్ జనవరిలో ఓపెన్ అవుతుంది, సెకండ్ బ్యాలెట్ వచ్చేసి జూలైలో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ బ్యాలెట్లో 2400 వీసాస్ ఇస్తారు అండ్ రిమైనింగ్ 600 వీసాస్ వచ్చేసి జూలై బ్యాలెట్లో ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. యూత్ మొబిలిటీ వీసా మీరు అప్లై చేసుకోవడానికి ఫస్ట్ ఈజీ ప్రాసెస్. యూ డోంట్ నీడ్ టు పే ఎనీ మనీ. మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, మీ దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలి అండ్ మీరు 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీకు. అండ్ యూ మస్ట్ హోల్డ్ అ బ్యాచిలర్స్ డిగ్రీ. మీరు మీ పాస్పోర్ట్ PDF తోటి మీ కాంటాక్ట్ నెంబర్ అండ్ మీ ఈమెయిల్ అడ్రస్తో అప్లై చేసుకోవాలి. వన్స్ అప్లై చేసినాక వితిన్ 10 days మీకు ఈమెయిల్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు సక్సెస్ఫుల్ అనుకో, మీరు ఫర్దర్గా వీసా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు ఒక ఇన్విటేషన్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు అన్సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పేసి. వన్స్ సక్సెస్ఫుల్ అని మెయిల్ వచ్చినాక చాలామంది లైక్ టెన్షన్ పడతారనమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, అసలు ఎట్లా అప్లై చేయాలి, వస్తుందా రాదా అని చెప్పేసి. ఎందుకంటే నేను కూడా పడ్డా, ఎగ్జైట్మెంట్ అయినా బాగా అండ్ ప్యానిక్ కూడా అయినా. ప్యానిక్ అయ్యి కన్సల్టెన్సీకి కాల్ చేయడం, వాళ్ళకి డోల్గా ఫీజెస్ కట్టడం అనేది జరుగుతుంది. బట్ మనకు అసలు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. యూత్ మొబిలిటీ వీసా ప్రాసెస్ ఈజ్ అ వెరీ ఈజీ ప్రాసెస్. మీరు మీ ఓన్గా అప్లై చేసుకోవచ్చు. సో ఓకే, వన్స్ సక్సెస్ఫుల్ అని మీకు మెయిల్ వచ్చినాక మీరు ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మీ అకౌంట్లో 3 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. యూకేలో లైక్ 2550 pounds సంథింగ్. మీరు యూకేకి వచ్చినాక ఫ్యూ మంత్స్ వరకు సర్వైవ్ అవ్వగలరు జాబ్ లేకున్నా అని చెప్పేసి వాళ్ళకి ప్రూవ్ చేయాలి కదా. సో మనం 3 lakhs దాకా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. వన్స్ మీరు మనీ డిపాజిట్ చేసినాక రిమైనింగ్ డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, డిపాజిట్ చేసే అకౌంట్ వచ్చేసి మీ అకౌంట్ అయి ఉండాలి, మీ ఓన్ అకౌంట్ అయి ఉండాలి. అండ్ ఆఫ్టర్ డిపాజిట్ రిమైనింగ్ డాక్యుమెంట్స్ లైక్ బ్యాచిలర్స్ డిగ్రీ, LOR ఫ్రమ్ యువర్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ అండ్ PCC సర్టిఫికేట్ అండ్ TB సర్టిఫికేట్. PCC సర్టిఫికేట్ వచ్చేసి మీరు పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి అప్లై చేసుకోవచ్చు అండ్ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు, ఏదైనా నడుస్తుంది. వన్స్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయినాక మీరు వీసా అప్లికేషన్ సబ్మిట్ చేయడమే. వీసా అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ అవసరం పడుతుంది. అండ్ వీసా అప్లికేషన్ సబ్మిట్ చేయకముందు 31 days పీరియడ్లో ఈ 3 lakhs పర్టికులర్ అమౌంట్ అనేది 28 days కంటిన్యూస్గా ఉండాలి. అందులో మీరు మనీ తీయొద్దు. వన్స్ ఆ మనీ వేసినాక అందులో మీరు ముట్టొద్దు మళ్ళీ పైసలు. ఓకే, వన్స్ వీసా అప్లికేషన్ సబ్మిట్ చేసినాక బయోమెట్రిక్స్ ప్రాసెస్. మీరు బయోమెట్రిక్స్కి అటెండ్ అయ్యి మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మీ పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మీరు వీసా డెసిషన్ కోసం వెయిట్ చేయడమే. మీరు డైరెక్ట్ బై మీ పాస్పోర్ట్ పికప్ అనే చేసుకోవచ్చు, లేదంటే మీకు పాస్పోర్ట్ పోస్ట్ అని వస్తుంది, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి. అండ్ వన్స్ మీకు వీసా డెసిషన్ వచ్చిన తర్వాత వితిన్ 6 monthsలో మీరు యూకే ఎంటర్ అవ్వాలి. ఇఫ్ 6 monthsలోపు మీరు యూకే రాకపోతే మీ వీసా అనేది క్యాన్సిల్ అయిపోతుంది. వన్స్ మీకు డెసిషన్ వచ్చినాక మీరు యూకే రావడమే. మీ షాపింగ్ అనేది మీకు ఏమేమి కావాలో మీరు అవన్నీ మీరు చూసుకొని షాపింగ్ చేసుకొని యూకేకి ఎంటర్ అయిపోవడమే. అండ్ వన్స్ యూకేకి ఎంటర్ అయిపోయినాక మీరు యూకేలో స్కాట్లాండ్, ఇంగ్లాండ్, నార్థరన్ ఐర్లాండ్ అండ్ వేల్స్, ఈ 4 nations మీరు ఎక్కడైనా ఉండొచ్చు. మీరు ఎక్కడైనా ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు. యూకే మొత్తం ఫ్రీగా ఎక్కడైనా తిరగచ్చు, మీకు ఎలాంటి వీసా అవసరం లేదు. అండ్ మీరు బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఆ బిజినెస్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ బిజినెస్ ఎక్విప్మెంట్స్ వచ్చేసి వితిన్ 5,000 ఉండాలి, 5,000 pounds ఉండాలి. అండ్ మీరు సెల్ఫ్ ఎంప్లాయర్ ఉండాలి. మీకు ఎలాంటి ఎంప్లాయర్స్ పెట్టుకోవద్దు. మీరు లైక్ చిన్నపాటి స్టాల్ లాగా చిన్నపాటి బిజినెస్ అనమాట. బట్ 5,000లో ఏం అవ్వదు, మ్యాక్సిమం వర్క్ చేసుకుంటే బెటర్. సో మీరు వర్క్ చేసుకుంటే వితిన్ 2 years నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా ఈజీలీ 30 lakhs అయితే ఎర్న్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్, లైక్ మీరు చేసే అవర్స్ బట్టి ఉంటుంది. కొంతమంది ఏంటంటే 30-40 hours చేసి అలసిపోయి కూర్చుంటారు, కొంతమంది ఏంటంటే 70-80 hours కొడతారు వీక్లీ. డిపెండ్స్ అదిగా మీ స్టామినా స్ట్రెంత్ బట్టి. ఓకే, వన్స్ యూకేలోకి ఎంట్రీ అయినాక ఫస్ట్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది వెరీ ఈజీ. మనకి మొబిలిటీ వీసా వాళ్ళకి అంత టఫ్ ఏమి ఉండదు స్టూడెంట్స్కి ఉన్నట్టు. జస్ట్ కామన్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ ఎక్కడ ఉండబోతున్నావు, నీ పోస్ట్ కోడ్ ఏంటి,
ఆల్రెడీ వర్క్ చూసుకున్నావా లేదంటే వచ్చి చూసుకోవాలా. అండ్ ఈ 2 years తర్వాత మెయిన్ క్వశ్చన్, ఈ 2 years తర్వాత నువ్వు రిటర్న్ ఇండియా వెళ్ళిపోతున్నావా లేదంటే ఇక్కడే ఉండిపోతావు అని చెప్పేసి అడుగుతారు. నువ్వు ఆబ్వియస్గా ఇండియా వెళ్ళిపోతానే చెప్పాలి. నువ్వు వెళ్ళకుండా అట్లా చెప్పడం అయితే అట్లా చెప్పాలి. సో ఇది ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్. అండ్ వాళ్ళు నీ ఇమ్మిగ్రేషన్ స్టేటస్ కూడా అడుగుతారు. ఇప్పుడు బీఆర్పీ సిస్టమ్ అనేది లేదు, అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఎంతసేపు నువ్వు ఆన్లైన్లోనే ప్రూవ్ చేసుకోవాలి నీ ఇమ్మిగ్రేషన్ స్టేటస్ వచ్చేసి. సో వాళ్ళకి యూకే గవర్నమెంట్ వెబ్సైట్లో వెళ్ళి నీ పాస్పోర్ట్ నెంబర్ పెట్టినా నీకు ఇమ్మిగ్రేషన్ స్టేటస్ వచ్చేస్తుంది. వాళ్ళకి వన్స్ ప్రూవ్ చేస్తే అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసి వాళ్ళు నిన్ను అలౌ చేసేస్తారు. అండ్ వన్స్ నువ్వు యూకేకి వచ్చినాక జాబ్ మెయిన్ థింగ్, అది యూత్ మొబిలిటీ వీసా వాళ్ళకి. బికాజ్ మనకు దొరికిందే 2 years ఛాన్స్ అని చెప్పేసి వర్క్ చేసుకోవాలి. యాజ్ మచ్ యాజ్ యూ కెన్ ఎర్న్ చేసుకొని పోవడమే మన టార్గెట్ వచ్చేసి. ఫుల్ టైమర్స్కి జాబ్ అంటే ఉంటాయి 100%. మీరు ఎఫర్ట్స్ పెడితే బయటికి వెళ్ళి తిరిగి సెంట్రల్ లండన్ అయితే లండన్, వేరే సిటీ అయితే వేరే సిటీలో, మెయిన్గా సిటీ సైడ్ తిరిగి అడగాలి రెజ్యూమ్ తీసుకొని. ఇంకోటి ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రెఫరెన్స్ ఇస్తే మాత్రం ఈజీగా దొరికిపోతుంది. లైక్ నాకు ఒక అన్న ఇచ్చిండు నేను వచ్చిన తర్వాత. నేనున్న అకామిడేషన్లో నేను వచ్చిన 20 daysకి నాకు దొరికిపోయింది జాబ్. రెఫరెన్స్ ఇస్తే ఏంటంటే వాళ్ళు ఇక్కడ బ్రిటిష్ పీపుల్ మోస్ట్లీ రెఫరెన్స్ ప్రిఫర్ చేస్తారు. రెఫరెన్స్ ఇస్తే జాబ్ అయితే అమ్మటే దొరికిపోతుంది. ఓకే, యూకేకి వచ్చినాక మెయిన్ థింగ్ ఫస్ట్ ఏంటంటే అకామిడేషన్. ఎందుకంటే అకామిడేషన్ లేకుండా వచ్చారు అనుకో రోడ్లు ఏమో తిరగాల్సి వస్తుంది బ్యాగులు పట్టుకొని. అకామిడేషన్ మనం ఇండియాలో ఉండి మనం యూకే రానప్పుడే చూసి పెట్టుకుంటే బెస్ట్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి, చూసి పెడతారు ఇక్కడ యూకేలో. టెలిగ్రామ్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో ఉంటారు చాలామంది, బట్ అందరినీ నమ్మొద్దు. చాలామంది స్కామ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. £30 కొట్టు, £50 కొట్టు, లైక్ 3,000 5,000 ముందే పే చేయి, నేను నీకు బుక్ చేసి పెడతానంటారు. బట్ అందరినీ నమ్మొద్దు. లైక్ ఎవరికైనా అకామిడేషన్ గురించి హెల్ప్ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. నా దగ్గర గ్రూప్ ఉంది. సో ఇది యూత్ మొబిలిటీ వీసా ప్రాసెస్. ఐ థింక్ నేనేమి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వలేదు అనుకుంటున్నా. ఒకవేళ మిస్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. యువర్ సపోర్ట్ మీన్స్ a lot to me. So please don't forget to subscribe and like and comment. We will meet you in next video. Until then, see you. Take care.